అయినా మనం లాస్ట్ క్లాస్ లో పర్చేజ్ కన్సిడరేషన్ డెఫినేషన్ చూసాం. సో దాంతో ఆపాం నాన్న లాస్ట్ క్లాస్ వరకు. సో పర్చేజ్ కన్సిడరేషన్ లో డెఫినేషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఏం చూసాం మనం? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అగ్రిగేట్ ఆఫ్ ది shares, other securities issued and payments made in the form of cash or other assets by the transferee company to the shareholders of transferor company. ఇది లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నటువంటి డెఫినేషన్ అన్న ఫస్ట్ పాయింట్ పర్చేజ్ కన్సిడరేషన్ యొక్క డెఫినేషన్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, విత్ ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తాం నాన్న. సో పాయింట్ నెంబర్ 2 జాగ్రత్తగా పీసీలో కంటిన్యూ చేయండి అన్న, నోట్స్ జాగ్రత్తగా. PC purchase consideration does not include the sum which is directly paid to the debenture holders or creditors of the transferor company. సో ట్రాన్స్ఫరర్ కంపెనీ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ ట్రాన్స్ఫరర్ కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ కి పే చేసేది పీసీ నాన్న. అలాగే షేర్ హోల్డర్స్ కాకుండా మిగతా లైబిలిటీస్ ని ట్రాన్స్ఫర్ కంపెనీ తీసుకుంటుంది. మరి ఆ లైబిలిటీ హోల్డర్స్ కూడా పేమెంట్ చేస్తుంది. పేమెంట్ చేయొచ్చు, లేదా మన కంపెనీలో లైబిలిటీ కింద కంటిన్యూ అవ్వమని చెప్పొచ్చు. సో ఏదైనా జరగచ్చు. నేను మాట్లాడే జాగ్రత్తగా అర్థమవుతుందా? ట్రాన్స్ఫరర్ కంపెనీ యొక్క లైబిలిటీస్ అసెట్స్ మనం తీసుకుంటాం. ట్రాన్స్ఫరీ కంపెనీ తీసుకున్నప్పుడు ఆ లైబిలిటీస్ ఏవైతే మనం కంటిన్యూ చేస్తున్నామో ఆ లైబిలిటీస్ ని కంటిన్యూ చేయొచ్చు ట్రాన్స్ఫరీ కంపెనీ, లేదా వాటికి కూడా పేమెంట్ చేయొచ్చు. సో పేమెంట్ అనేది ట్రాన్స్ఫరీ కంపెనీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ కంపెనీకి ఇస్తుంది. లైబిలిటీస్ లైక్ డిబెంచర్ హోల్డర్స్, క్రెడిటర్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ కంపెనీ కూడా ఇవ్వచ్చు. సో కానీ మనం పీసీ అనేది ఎప్పుడు దేన్ని కన్సిడర్ చేయాలి? కేవలం పేమెంట్ మేడ్ టు ది షేర్ హోల్డర్స్ నే కన్సిడర్ చేయాలి, అంతేగాని డస్ నాట్ ఇంక్లూడ్ ద సమ్ డైరెక్ట్లీ పేడ్ టు ది డిబెంచర్ హోల్డర్స్ ఆర్ క్రెడిటర్స్. వాళ్ళకి ఇచ్చేసే పేమెంట్ ని పీసీ కింద కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే పీసీ అంటే ఓనర్ కి పే చేసేది. సో ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఇస్ షేర్ హోల్డర్స్. పాయింట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ద పీసీ essentially depends upon the fair value of its elements. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. పీసీ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే జనరల్ రెగ్యులర్ మెథడ్ ఇస్ నెట్వర్త్. ఓకేనా? సో కంపెనీ యొక్క నెట్వర్క్ చూస్తాం. రైట్? పర్చేసింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీ యొక్క నెట్వర్క్ చూసి ఆ నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఎవాల్యుయేట్ చేసి నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్? వాడు అదే చెప్తున్నాడు, పీసీ ఎసెన్షియల్లీ డిపెండ్స్ అపాన్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే అసెట్స్, ఇండివిజువల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రైట్? ఇఫ్ ఫెయిర్ వాల్యూ may be determined by reference to market value of the assets. సో ఫెయిర్ వాల్యూ అనేటప్పుడు మనం మీకు ఆల్రెడీ నేను ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎక్స్చేంజబుల్ గా మనం వాడతామని చెప్పుకున్నాం. సో ఒక అసెట్ యొక్క వాల్యూ మార్కెట్ లో ఎంత తెలిస్తే ఓకే, స్టాట్యూటరీ అథారిటీ ఎగ్జాక్ట్ గా ఎంతో అనేది ఒక అథారిటీ ద్వారా మనం వాల్యూ తెలుసుకోగలిగితే ఇట్ ఇస్ ఎ ఫెయిర్ వాల్యూ.
అలా లేనప్పుడు ఒకవేళ ఏదైనా వాల్యూ ఫెయిర్ వాల్యూ దొరకనప్పుడు మార్కెట్ లో దాన్ని ఎంత అమ్ముతున్నారో చూసి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. రైట్ అండ్ అది వాడు చెప్తున్నాడు. వాడు ఇఫ్ ద ఫెయిర్ వాల్యూ మే బి డిటర్మైన్డ్ బై రెఫరెన్స్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఆర్ ఇన్ ద అబ్సెన్స్, ఒకవేళ క్వశ్చన్ లో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, క్వశ్చన్ లో మార్కెట్ వాల్యూ డేటా కూడా లేదనుకోనన్నా, దెన్ ది నెట్ బుక్ వాల్యూ of the assets. ఫెయిర్ వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ తీసుకోండి. ఒకవేళ మార్కెట్ వాల్యూ కూడా నా ఇన్ఫర్మేషన్ లేకపోతే సో ఏం చెప్తాను, నెట్ బుక్ వాల్యూ అంటేనా, సో జనరల్లీ మీనింగ్ నెట్ బుక్ వాల్యూ అంటే కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్, ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ టాంజిబుల్ అయితే డిప్రిసియేషన్ కూడా మైనస్ చేసుకోవాలి. రైట్, సో నెట్ బుక్ వాల్యూని కన్సిడర్ చేయండి. సో సింపుల్ గా వాడు ఏం చెప్పారంటే నెట్వర్త్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రతి ఎలిమెంట్ ని ఎవాల్యుయేట్ చేయండి. సో ఎవాల్యుయేట్ చేసేటప్పుడు దానికి ఫెయిర్ వాల్యూ ఉందా, ఫెయిర్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ, ఏదైనా స్టాట్యూటరీ అథారిటీ ద్వారా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలిస్తే ఓకే. లేదు మార్కెట్ వాల్యూ చూడండి, అది లేదంటే దానికి ఇప్పుడు ఏం చెప్పాడు, మన బుక్స్ లో ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకోమని చెప్తున్నాను. రైట్, ఇది పాయింట్. సో పీసీకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఎనీ డౌట్స్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలా ఫెయిర్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ అవి కన్సిడర్ చేసి మనం నెట్వర్త్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకొక పేరు కూడా పెడతాను, దాని పేరే ఇంట్రిన్సిక్ వాల్యూ అని కూడా అనొచ్చు. రైట్, మార్కెట్ ని బేస్ చేసుకుని ఈచ్ ఎలిమెంట్స్ ని ఎవాల్యుయేట్ చేస్తూ నెట్వర్త్ ని క్యాలిక్యులేట్ చేసే విధానం ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్. రైట్, ఎలా చెప్పినా కూడా ఒకటే మీనింగ్, మళ్ళీ దాని ఏదో కొత్త వర్డ్ అనుకుని కంగారు పెడతాను, ముందే చెప్తున్నాను. రైట్, సో మనం కొన్ని సమ్స్ పీసీ మీద సమ్స్ చేద్దాను, 1 or 2 సమ్స్ చేసి అప్పుడు అకౌంటింగ్ కి వెళ్దాం. సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 1, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. మా అక్షయ్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చదువుతున్నాను, చదివాక నేను అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. Let us consider the draft balance sheet of the X Limited as on 31st March 2011. సో X Limited అనే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ వాడు ఇచ్చాను. సో దానిలో లైబిలిటీస్ డేటా ఉంది, దానిలో ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, డిబెంచర్, ట్రేడ్ పేయబుల్ అండ్ అదర్ కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి డేటా ఇచ్చారు. అలాగే అసెట్స్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, ఇన్వెస్ట్మెంట్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇది 31st March 2011 ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్. అదర్ ఇన్ఫర్మేషన్, Y Limited takes over the X Limited on 10th April 2011. సో కరెంట్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ గా 10 days తర్వాత సో YX ని కొనేసింది. ఓకేనా, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 లో. సో Y అనేవాడు X ని కొనేశాడు. సో దీన్ని బట్టి ఇది అమాల్గమేషన్ లో ఏంటి మోడల్, మర్జర్ అని అలా చెప్పకూడదు, అది అకౌంటింగ్ చెప్పాలంటే 5 కండిషన్స్ చెప్పాను నేను, అవునా కదా? ఇది మెర్జర్ అనుకోడు, నేను అడుగుతుంది జనరల్ అన్న, 2 కంపెనీలు కలిసి ఒక కంపెనీ. అబ్జార్ప్షన్ బ్లెండింగ్ అనేది ఒక కాన్సెప్ట్, లేదా 2 కంపెనీలు కలిసిపోయి జాయినింగ్ టుగెదర్ కదా. ఒక కంపెనీ కొనేస్తాం, దీనిలో ఎవరు సెల్లింగ్ ఎవరు పర్చేసింగ్? X transferers, Y transferees. రైట్, సింప్లీ ట్రాన్స్ఫర్ అంటే సెల్లింగ్, సో Y అంటే ట్రాన్స్ఫర్ అంటే పర్చేసింగ్, అంతేనా? రైట్, ఇంకా డేటా ఏం చెప్తున్నాడో చూడు. ద డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ X లిమిటెడ్. సో Y X ని కొనేస్తున్నప్పుడు Y పేమెంట్ ఇవ్వాలిగా X కి. పేమెంట్ లో భాగంగా డిబెంచర్ హోల్డర్స్ X లో 40 lakhs ఉన్నారు అంటే ఆ డిశ్చార్జ్డ్ బై Y Limited at 10% premium by issuing 15% own debentures of Y Limited. Y Limited లో ఉన్న ఓన్ డిబెంచర్స్ 10% ఎక్స్ట్రా లైబిలిటీని ఎక్కువ తీసుకెళ్ళారు. బుక్స్ లో ఉన్న లైబిలిటీ కాదు, ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నారు? 10% ప్రీమియం. మీనింగ్ అర్థమవుతుందా? సరే, ఎక్స్ట్రా ఇవ్వచ్చా? బుక్స్ లో ఉన్నది తీసుకెళ్లాలా, ఎక్స్ట్రా ఇవ్వచ్చా? ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. ఒక లైబిలిటీని బుక్స్ లో ఉన్నది కాకుండా ఎక్కువ తక్కువ తీసుకుని మన బుక్స్ లో రికార్డ్ చేస్తే అది ఏ మెథడ్?
లయబిలిటీనే మొత్తం. క్వశ్చన్ మళ్ళీ అడగనా? సార్ సెల్లింగ్ కంపెనీలో బుక్స్ లో ఉన్నటువంటి అసెట్స్ ని లయబిలిటీస్ ని మార్చి బుక్స్ లో రికార్డ్ చేసుకుంటే, వాల్యూ మార్చి తీసుకుంటే అది ఏమైతే వై మనకు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్వశ్చన్ చూడు, ఇక్కడ దీనిలో వై ఎక్స్ ని కొనేస్తుంది కదా, సార్ అది పర్చేస్ వస్తుంది సార్. ఎక్స్ యొక్క లయబిలిటీని మన లయబిలిటీ కింద రాసుకుంటది కదా, బుక్ వాల్యూ కింద రాయాలి సార్, కానీ ఇక్కడ మార్చి రాస్తుంది కాబట్టి పర్చేస్ సార్. ఏమంటారు? ఇన్ ది నేచర్ ఆఫ్ పర్చేస్ పర్చేస్. ఎందుకని పర్చేస్ అంటాం? ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ బుక్ వాల్యూ రాయాలి సార్ రూల్స్, కానీ మెర్జర్ రూల్ ప్రకారం ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విల్ బి రికార్డెడ్ అట్ దేర్ బుక్ వాల్యూస్ కదా. మనం మార్చి రాసుకుంటున్నాం అంటే ఇది ఇప్పుడు ఏ మెథడ్? పర్చేస్ అమాల్గమేషన్. ఇప్పుడు చెప్పొచ్చు, నువ్వు ఇందాక పైది చూసి చెప్పకూడదు, ఇప్పుడు చెప్పొచ్చు అమాల్గమేషన్ ది నేచర్ ఆఫ్ పర్చేస్ అని. ఓకేనా? రైట్. పాయింట్ నెంబర్ 3 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాయింట్ నెంబర్ 3 చదువుతున్నాను. 14% preference shareholders of X Limited are discharged at a premium of 20% by issuing necessary number of 15% preference shares of Y Limited, face value 100 rupees each. ఓకేనా? సో అక్కడ ఉన్న ప్రిఫరెన్స్ షేర్స్ కి 20% ప్రీమియం ఎక్స్ట్రా పే చేస్తుందంట కంపెనీ Y Limited. ఎక్స్ట్రా అమౌంట్ కి ఏం ఇష్యూ చేస్తుంది? Y Limited యొక్క ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేస్తుందంట. ఇది ఒక పాయింట్ చెప్పారు. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ 4th పాయింట్. The intrinsic value per share of X Limited is 20 rupees and Y Limited is 30 rupees. Will issue equity shares to satisfy the equity shareholders of X Limited on the basis of intrinsic value. However, the entry should be made at par value only. The nominal value of each equity share of Y Limited is 10 rupees. This is a point. Okay na? Yes sir. రైట్. సో సింప్లీ అర్థం చేసుకోవచ్చు, ఇంట్రిన్సిక్ వాల్యూ ఇందాక ఏం చెప్పాను నేను? అది మార్కెట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. రైట్. ఫెయిర్ వాల్యూస్ ఆర్ మార్కెట్ వాల్యూస్ తీసుకుని నెట్వర్త్ ని క్యాలిక్యులేట్ చేసి చేసే విధానం ఇంట్రిన్సిక్ వాల్యూ అని కూడా అనొచ్చు కదా. ఎస్ సార్. రైట్. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ షేర్స్ కూడా ఇచ్చి షేర్స్ ని ఎలా సెటిల్ చేసుకున్నాం, ఈక్విటీ షేర్స్ కి ఎలా సెటిల్ చేస్తామో పాయింట్ నెంబర్ 4 లో చెప్పాడు. రైట్. ఇప్పుడు దీనిలో పీసీ అంటే ఏంటి డెఫినేషన్ ప్రకారం? పర్చేజ్ కన్సిడరేషన్ అంటే. సో డిటర్మైన్ ది పర్చేజ్ కన్సిడరేషన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఎస్ సార్. అంటే అగ్రిగేట్ సమ్ పే చేయడం. ఎవరికి పే చేయాలి? ఎక్స్ లిమిటెడ్ కంపెనీ. సరిగ్గా మళ్ళీ డెఫినేషన్ లోనే ఎగ్జాక్ట్ గా ఉండాలి. చాలా ప్రమాదకరమైన చాప్టర్ ఇది. డెఫినేషన్ అండి అగ్రిగేట్ పేయబుల్. ఓకే. షేర్ హోల్డర్స్ ఆఫ్ ది సెల్లింగ్ కదా. మరి షేర్ హోల్డర్స్ ఆఫ్ ది సెల్లింగ్ కంపెనీ అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ లో 2, 3, 4 లో ఏ పాయింట్స్ మాత్రం కన్సిడర్ చేస్తే చాలు మనం? ఓన్లీ 3, 4 షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ. అంతే. మరి డిబెంచర్ హోల్డర్స్ చేసిన సెటిల్మెంట్ ని మనం పీసీ కింద క్యాలిక్యులేట్ చేయకూడదు. సెటిల్మెంట్ లో ఎంట్రీస్ అన్ని ఉంటాయి నాన్న, కానీ అది పీసీ క్యాలిక్యులేషన్ కాదు, ఎందుకంటే అది ఓనర్ చేసే పేమెంట్ కాదు. ఓకేనా? ఎనీ డౌట్? రైట్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు, అయినప్పటికీ నేను కొంచెం దీన్ని ఎలాబరేట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే దీనిలో ఇంట్రిన్సిక్ వాల్యూ కాన్సెప్ట్ కూడా ఉంది కదా, కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ఫైనల్ ఆన్సర్ నీకు అర్థమవుతుంది, పెద్ద ఇష్యూ ఏమి కాదు. రైట్. ఫస్ట్ నువ్వు పాయింట్ నెంబర్ 3 ని అనాలిసిస్ చేసి చెప్పు. వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్? క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 25 lakhs. ఓకేనా? 25 lakhs. వాడికి పేమెంట్ ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నాం మనం? 20% 10% ప్రీమియం. 20% ప్రీమియం. థ్యాంక్ యూ. 20% ప్రీమియం. సో క్యాలిక్యులేట్ 20%. 5 lakhs sir. 25 lakhs మీద 20% ప్రీమియం 5 lakhs. ఓకేనా? ఎస్ సార్. అంటే మనం మొత్తానికి ఎక్స్ లిమిటెడ్ యొక్క ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎంత పేమెంట్ ఇవ్వాలి? 30 lakhs ఇవ్వాలి సార్. ఎవరు ఇవ్వాలి? వై లిమిటెడ్ యొక్క కంపెనీ సార్ ఇవ్వాలి. రైట్. వెరీ గుడ్. వై లిమిటెడ్ ఎక్స్ లిమిటెడ్ కి ఇవ్వాల్సిన పేమెంట్ ఎలా ఇస్తుందని క్వశ్చన్ లో చెప్పాడు. 15% ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తుంది సార్ కదా. ఇదంతా కూడా ఎలా ఇస్తుంది? 15% ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేస్తుంది. ఎవరు?
వై లిమిటెడ్ కంపెనీ. వై లిమిటెడ్. ఇది ఫస్ట్ పాయింట్. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. సో పీసీ రిలేటింగ్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇస్ 30 lakhs. ఎనీ డౌట్స్? నో సార్. ఓకే రైట్, క్లియర్. ఇది క్లియర్ గా ఉంది, బాగుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4 కి వెళ్దాం. ఇది ఎవరి గురించి మాట్లాడానన్నా మనం ఇప్పుడు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఈక్విటీ షేర్ హోల్డర్స్. రైట్, పాయింట్ నెంబర్ 4 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంట్రిన్సిక్ వాల్యూ పెర్ షేర్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఇస్ 20 rupees అన్నాడు. రైట్, ఇప్పుడు ఎక్స్ కంపెనీ కదా ఫస్ట్ మనం అనాలిసిస్ చేయాలి. ఎస్ సార్. సెల్లింగ్ కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత చెప్తున్నానన్నా? 20 rupees సార్. పెర్ షేర్. ఓకేనా? ఇట్ ఈస్ మార్కెట్ వాల్యూ పెర్ షేర్. ఎస్ సార్. సో వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ది కంపెనీ చెప్పగలమా లేదా ఇప్పుడు మనం? ఎస్ సార్. నెట్ వర్త్ ఆఫ్ ది ఎక్స్ లిమిటెడ్ ఎంత అంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్? ఈక్విటీ షేర్స్ 75 lakhs. అవును చేయొచ్చు. 75 lakhs ఇచ్చాడు. డివిజన్ ఫేస్ వాల్యూ ఎంత? 10 సార్. 7,50,000. 10 rupees అంటే ఎన్ని షేర్లు? 7,50,000 ఇంటూ ఒక్కొక్క షేర్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత? 20 rupees సార్. అంటే ద వర్త్ ఆఫ్ ది కంపెనీ అంటే ఇదేనా కాదా? ఎస్ సార్. ఇది అర్థమవుతుందా? దీనిలో ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? అర్థమైంది సార్. ఒక్కొక్క కంపెనీ షేర్ 20 rupees అన్నాడు కాబట్టి కంపెనీలు ఎన్ని షేర్లు ఉన్నాయి? 7,50,000 కాబట్టి సో 7,50,000 into 20 ఎంత అన్న? 20. 1,50,00,000 lakhs. అంటే ద నెట్ వర్త్ ఆఫ్ ది కంపెనీ 1,50,00,000 lakhs అని డిసైడ్ చేశాడు నాకు. ఎస్ సార్. ఓకేనా? అప్పుడు క్వశ్చన్ మళ్ళీ వై లిమిటెడ్ ఈ పేమెంట్ ఇవ్వాలి కదా? ఇవ్వాలి సార్. మరి డిసైడ్ చేసింది కదా ఎంత వర్త్ అని? ఎస్ సార్. వై లిమిటెడ్ ఏం ఇష్యూ చేస్తుంది? ఈక్విటీ షేర్స్ ఇస్తుంది సార్. చాలా క్లియర్ గా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? విల్ ఇష్యూ ఈక్విటీ షేర్స్ అన్నాడు, అవునా కదా? ఎస్ సార్. టు సాటిస్ఫై ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అన్నాడు కదా? ఎస్ సార్. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నాడు కదా? ఎస్ సార్. అంటే వాట్ ఇస్ ది ఇంట్రిన్సిక్ వాల్యూ? ఇంట్రిన్సిక్ వాల్యూ 1,50,00,000 సార్. కదా? అంటే ఈ పేమెంట్ ని వై లిమిటెడ్ ఎన్ని షేర్లు ఇస్తే సాటిస్ఫై అవుతుంది చెప్పండి? నెంబర్ ఆఫ్ షేర్స్ 1,50,00,000 బై ఒక్కొక్క షేర్ ఆఫ్ ది వై లిమిటెడ్ ఎంత ఇంట్రిన్సిక్ వాల్యూ? 30 సార్. 30 rupees కదా? అంటే ఇప్పుడు ఎన్ని షేర్లు ఇస్తే సరిపోతుంది 1,50,00,000 ఇవ్వాలంటే? 5 lakh షేర్స్ సార్. మా అర్థమైందా నేను చెప్పాను? ఎస్ సార్. అంటే 5 lakh షేర్స్ వై లిమిటెడ్ ఇస్తే ఎంత పేమెంట్ ఇచ్చినట్టు? 1,50,00,000 పేమెంట్ చేసినట్టు. అదే సార్, 5 lakh షేర్స్ ఆఫ్ వై లిమిటెడ్ ఇస్తే దాని ఫేస్ వాల్యూ కింద క్లియర్ చెప్తుంది. నామినల్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ వై ఇస్ 10 కదా? అంటే 5 lakhs into 10 50 lakhs కదా ఇచ్చినట్టు. కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ 30. కానీ ఈ కంపెనీ యొక్క మార్కెట్ లో వాల్యూ 30 ఉంది కాబట్టి ఒకవేళ నేను ఇచ్చిన షేర్లు కంపెనీ అమ్ముకుంటే వాడికి 30 rupees వస్తుందా 10 rupees వస్తుందా? 30 rupees వస్తాయి సార్. సో కాబట్టి అంటే నేను పేమెంట్ 30కి ఇచ్చినట్టే కదా నాన్న? ఎస్ సార్. 30 కాబట్టి ఎన్ని షేర్లు ఇస్తే సరిపోతుంది? 5 lakh షేర్స్. ఇప్పుడు ఇది వాడు చెప్పిన పాయింట్ నేను. అయితే ఇప్పుడు ఫైనల్ ఇంకొక లైన్ నేను పెండింగ్ పెట్టాను, ఆ లైన్ చదువుతున్నాను. మధ్యలో థర్డ్ లైన్ చూడు. హౌవెవర్ ద ఎంట్రీ షుడ్ బి మేడ్ అట్ పార్ వాల్యూ ఓన్లీ. ఎంట్రీ అంటే వీడు రికార్డ్ చేసుకున్నప్పుడు ఎవరు రికార్డ్ చేసుకుంటారు అనేది? వై లిమిటెడ్. వై పేమెంట్ చేసినట్టు రికార్డ్ చేసుకుంటది కదా? ఎస్ సార్. పేమెంట్ 1,50,00,000 ఇవ్వాలి, కానీ రికార్డ్ చేసిన ఎంట్రీ ఎంత అంట? పార్ అంటే ₹10 కి ఇచ్చినట్టుగానే అంటే ఎంత పేమెంట్, మరి ఎంత పేమెంట్ రికార్డ్ చేసుకుంటుంది? 50 lakhs. 50 lakhs. మరి ఇది కరెక్టా? కాదు. మరి ఎందుకు అలా రికార్డ్ చేసుకోమంటుంది? ఇదే పీసీ 50 lakhs రికార్డ్ చేయమని క్వశ్చన్ చెప్తున్నాడు. ఇప్పుడు 50 lakhs ఈక్విటీ షేర్స్ కి ఇచ్చే పేమెంట్, 30 lakhs ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇచ్చే పేమెంట్, మొత్తం పేమెంట్ ఎంత ఇచ్చినట్టు వై లిమిటెడ్ ఎక్స్ లిమిటెడ్ కి? 80 lakhs ఇచ్చినట్టు. 80 lakhs ఇచ్చినట్టు. అంటే పీసీ 80 lakhs అని చెప్పేస్తున్నాను క్లియర్ గా. మనం క్యాలిక్యులేట్ చేయమని ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకేనా? కానీ సార్, కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వై 150 lakhs కాకుండా వై 50 lakhs అనేది క్వశ్చన్. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది సార్. చెప్పడానికి ట్రై చేద్దాం. దీనికి చిన్న జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తానన్నా. ఎందుకు ఇలా రికార్డ్ చేశారు, అసలు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. వాడి వర్త్ 150 అయినప్పుడు 150 lakhs ఇచ్చినట్టు రికార్డ్ చేసుకోవాలి, కానీ 50 lakhs కే పీసీ ఎందుకు రికార్డ్ చేశాడు అని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు వెంటనే నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం చూడు. ఫర్ ఎగ్జాంపుల్ అని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఎస్ సార్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాల్యూ ఆఫ్ ది పీసీ 50 lakhs క్లియర్. ఎస్ సార్.
రైట్. జాగ్రత్త ఎక్స్ లిమిటెడ్ లో ఎసెట్స్ లో నన్ను జాగ్రత్త ఎక్స్ లిమిటెడ్ ఎసెట్స్ లో ఏమైనా మార్పు చేసినా చెప్పాడా? నో సార్, అసెట్స్ చేంజ్ లైక్ అంటే దాని బుక్ వాల్యూ కానీ ఏమైనా మార్పులు ఉన్నాయా? నో సార్. లేవు, వాడు ఏం చెప్పలే. సో టోటల్ అసెట్స్ ఆఫ్ ది ఎక్స్ లిమిటెడ్ ఎంత? 1,72,50,000. అంతేనా? మైనస్ Yes, sir. లైబిలిటీస్ ఎంత? 20 lakhs current liabilities. 40 ఒక్కొక్కటి అర్థమా? ఓకే, కరెంట్ లైబిలిటీస్ 20 lakhs మైనస్ నాట్ అని ఇస్తున్నాను, పర్వాలేదు, కంగారు ఏం లేదు, జాగ్రత్తగా ఆలోచించిన. debentures 40 lakhs. డిబెంచర్స్ 40 lakhs కానీ వాడిని ఎంతకి తీసుకున్నాం మనం? Plus పైన 10%. పాయింట్ 2 లో చెప్పాడా లేదా? Plus 10% premium. 10% ప్రీమియం అంటే ఎంత అమౌంట్ అది? 40 lakhs मध्ये 44 lakhs. 40. Yes sir. అంటే నా మార్కెట్ లో దీని లైబిలిటీ ఎంతకి? 44 అని నేను డిసైడ్ చేశాను. ఓకే, ఇంకా Yes sir. ఇంకేమన్నాయా షేర్ హోల్డర్స్ సంబంధం లేని విషయాలు? General reserve. షేర్ హోల్డర్స్ రిజర్వ్స్ అన్ని కూడా రిలేటెడ్ టు షేర్ హోల్డర్స్ కదా. Yes sir. Reserves. దిస్ ఇస్ ద అమౌంట్ పేయబుల్ టు షేర్ హోల్డర్స్ కదా. Yes sir. షేర్ హోల్డర్ అంటే ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ అండి. ఓకేనా? సో అప్పుడు ఎంత అవుతుంది చెప్పి? 1,08,50,000. 1,08,50,000. అలాగే దీనిలో మైనస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేసిన సెటిల్మెంట్ ఉందా? Yes sir. ఎంత? Preferentials కి 30 lakhs ఇచ్చాం సార్. 30 lakhs. సో అయిపోతే ఇంకా దీని నెట్వర్త్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి సంబంధించి ఎంత? 78,50,000. అంటే 78,50,000 వర్త్ ఆఫ్ ది కంపెనీ. ఎవరిది? Equity shareholders. ఈక్విటీ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ టు ఎక్స్ లిమిటెడ్ కదా. Yes sir. కానీ దీని బదులు నిజంగా దీని వర్త్ నేను ఎంతకి వాల్యూ చేశాను ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే దీని వర్త్ ఎంత? 1,50 lakhs. మరి ఈక్విటీ షేర్ వాల్యూ కదా 20 రూపీస్ చెప్పావు. Yes sir. మార్కెట్ లో దీని వాల్యూ ఎంత? 1,50 lakhs sir. 1,50 lakhs అన్నప్పుడు అంటే నేను ఎక్స్ట్రాగా పేమెంట్ యాక్సెప్ట్ చేసినట్టే ఫస్ట్ 150 గానీ యాక్సెప్ట్ చేస్తే. Yes sir. ఎంత గుడ్ విల్ Okay. అంటే ఎక్స్ట్రా అంత నేను పే చేయడానికి ఒప్పుకున్నాను. 71,50,000. రైట్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను. నిజంగా నేను 150 lakhs కి రాసుకుంటే నా బుక్స్ లో ఎసెట్స్ ని లైబిలిటీస్ ని రాసుకునేటప్పుడు నేను ఒక కొత్త ఎసెట్ రాసుకోవాలా లేదా? రాసుకోవాలి సార్. ఎవరి బుక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను? Y limited, X limited. వై లిమిటెడ్ పర్చేసింగ్ కంపెనీ వై లిమిటెడ్. ఓకేనా? సో వై లిమిటెడ్ ఎక్స్ ని కొన్నప్పుడు వాడి అసెట్స్ లైబిలిటీస్ అన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. Yes sir. కొనుక్కోవడం అంటే అసెట్స్ తీసుకెళ్ళి మన అసెట్స్ తో కలిపేసుకోవడమే కదా. Yes sir. అంతకుమించి ఏం లేదు. కొనుక్కోవడం అంటే వాళ్ళ అసెట్స్ తీసుకెళ్ళి మన అసెట్స్ తో కలుపుకోవడం, వాళ్ళ లైబిలిటీస్ తీసుకెళ్ళి మన లైబిలిటీస్ తో కలుపుకోవడం. Yes అన్ని sir. కలుపుకున్నాక నిజంగా దాని వర్త్ 78,50,000 అయితే నేను ఎంత లైబిలిటీ పేమెంట్ సెటిల్మెంట్ ఎంత ఇస్తాను ఎక్స్ట్రాగా? 1,50 lakhs. మరి ఇస్తున్నానంటే నేను ఎక్స్ట్రాగా అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లైబిలిటీస్ ఒక కంపెనీ యాడ్ చేసినప్పుడు డెబిట్ క్రెడిట్ టాలీ అవ్వాలంటే ఎక్స్ట్రా డిఫరెన్స్ రాసుకోవాలి కదా. రాసుకోవాలి సార్. జనరల్ గా నా కామన్ సెన్స్ పెట్టు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఇక్కడ? 71,50,000. ఇది నేను ఆల్రెడీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వచ్చు, ఉన్నదానికన్నా తక్కువ పేమెంట్ ఇవ్వచ్చు, సేమ్ పేమెంట్ కూడా ఇవ్వచ్చు అని అనుకున్నామా లేదా? Yes sir. నేను ఒక ఎగ్జాంపుల్ లో దాని నెట్వర్క్ కన్నా ఎక్కువ అడగచ్చు, డిస్కషన్ లో తక్కువ అడగచ్చు. Yes sir. రైట్. ఇప్పుడు జాగ్రత్త నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు వైకి ఎక్స్ కి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. వై లిమిటెడ్ కానీ 115 రాసుకుంటే వై లిమిటెడ్ బుక్స్ లో లైబిలిటీ సైడ్ నేను అసెట్స్ లైబిలిటీస్ అన్ని రాసేస్తే సెటిల్మెంట్ లో నేను ఈక్విటీ షేర్లు ఇచ్చాను కదా. Yes sir. Equity shares. ఎన్ని ఈక్విటీ షేర్లు ఇస్తున్నాను నేను? నువ్వు అబ్జర్వ్ చేస్తే 5 lakhs. 5 lakh shares. అంటే 5 lakh into 10 rupees అంటే 50 lakhs. Yes sir. 30 rupees షేర్ కాబట్టి నేను సెక్యూరిటీస్ ప్రీమియం కూడా రికార్డ్ చేసుకోవాలి, అవునా కదా? Yes sir. Securities ఎంత? premium 50 lakhs. 5 lakhs into 20 rupees Yes sir. అంటే 100 lakhs. Yes sir. అప్పటికే నేను మొత్తం పేమెంట్ 150 lakhs రికార్డ్ చేసినట్టు. Yes sir. అప్పుడు ఏం చెప్తారంటే ఎక్స్ కి వై కి మధ్యలో జరిగే అగ్రిమెంట్ అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఏమనంటే, నా బుక్స్ లో నేను అసెట్ సైడ్ గుడ్ విల్ రాయను, సెక్యూరిటీస్ ప్రీమియం కూడా నేను రాయను, నాకు అది ఇష్టం లేదు, ఆ రెండు నేను రాయను. Okay sir. ఈ సెటిల్మెంట్ మళ్ళీ గుడ్ విల్ రాస్తే సెక్యూరిటీ రాస్తే రెండు సెటప్ అవ్వవు, నా బ్యాలెన్స్ షీట్ లో రెండు ఉండిపోతాయి. సో దాని బదులు నేను డైరెక్ట్ గా ఎంట్రీ పార్ వాల్యూకి రాసుకుందాం చాలు పీసీని. డిఫరెన్స్ ఇంకా తక్కువ ఇంకా డిఫరెన్స్ ఏమంటే అడ్జస్ట్ చేసుకుందాం అని మాట్లాడుకుంటున్నాను. తక్కువ అమౌంట్ అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది కదా. అప్పుడు
ఎస్ సార్. అలా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు రికార్డింగ్ ఎలా చేస్తారు, పార్కే రికార్డ్ చేసుకుంటారు. పార్ వాల్యూ. ఓకే సార్. అదవుతున్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లో 50 lakhs రాస్తాను నాన్న, నీకు 78,50,000 నెట్వర్క్ వస్తుంది. సో డిఫరెన్స్ తక్కువ అవుతుంది కాబట్టి వాడు P&L అడ్జస్ట్ చేసుకోవడం, వాటి రిజల్ట్స్ రాసుకోవడం లాంటి అడ్జస్ట్మెంట్ చేస్తాడు. నేను అకౌంటింగ్ గురించి ఇంకా చెప్పలేదు, తర్వాత డిస్కస్ చేద్దాం. ఎస్ సార్. ఓకేనా? సో ఈవెన్ తో పేమెంట్ 150 lakhs చేయాల్సి ఉన్నప్పటికీ కానీ పేమెంట్ 50 lakhs కి ఎంట్రీ ఎందుకు రాస్తున్నారు, మీనింగ్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. లైబిలిటీ సైడ్ ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్, ఇటు సైడ్ గుడ్ విల్ రాస్తారు, సెట్ ఆఫ్ అవ్వవు. ఎస్ సార్. అది వేరు ఇది వేరు. చాలా అలా ఉంచుకుని దాన్ని మళ్ళీ రైట్ ఆఫ్ చేసుకుంటూ గుడ్ విల్ ని సో ప్రొసీజర్ ఫాలో అయ్యే బదులు అసలు గుడ్ విల్ రికార్డ్ చేయకుండా ఎంట్రీస్ ఎలా రాసుకుంటాం అని మాట్లాడుకోవచ్చు వాళ్ళిద్దరు. పార్ వాల్యూలో రాయొచ్చు సార్. పార్ వాల్యూలో రాసుకుందాం అని మాట్లాడుకుని రికార్డ్ చేసుకుంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ పార్ వాల్యూ. ఓకేనా? ఎస్. కానీ నిజంగా అయితే అది పేమెంట్ ఎంత ఇద్దామని మనం ఒప్పుకున్నట్టు 150 lakhs. 150 lakhs. సరే ఇచ్చామా ఇవ్వలేదా? ఇచ్చినట్టేనా దాని అర్థం? మన ప్రీమియం రాయలేదు కదా ఎస్ సార్. అంటే ఇచ్చినట్టే. అర్థమవుతుందా? ఎస్ సార్. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఎంట్రీ ఇన్ పార్. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో కానీ ద ఎంట్రీ షుడ్ బి మేడ్ అట్ పార్ అని ఇవ్వలేదు అనుకున్నానా, వాట్ ఈస్ ద పీసీ? 150 lakhs plus 30 lakhs. అంటే 1,50,00,000. ఓకేనా? 80 రిలేటెడ్ టు టోటల్. సో ఈక్విటీ షేర్స్ కి అయితే 1,50,00,000. 50 lakhs. ఓకేనా? క్లియర్? ఎస్ సార్. రైట్. సో దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది మ్యూట్ చేయను ఒకసారి. మరి ఎవరు ఇది రికార్డ్ చేయకండి, ఎవరు ఏమి నోట్స్ రాయకన్నా, నేను దీన్ని ఎలా రాయాలో నేను చెప్తాను. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. ఇది సాయికి అర్థమైందంట? ఓకే యశ్వంత్. యశ్వంత్, ఆశిత. సార్ అర్థమైంది సార్. ఓకేనా? సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? క్యాలిక్యులేషన్స్ అర్థమయ్యా? ఎందుకు ఎలా రాసుకున్నారు అంటే జనరల్ మీనింగ్ అర్థం అవడం కోసం నేను చెప్పాను. ఇదంతా మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదేమీ మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. పీసీ 50 lakhs అని అర్థం చేసుకోగలిగితే చాలు. సరే కానీ 150 lakhs వాళ్ళకి 50 ఎందుకు ఇచ్చాడు, ఎందుకు రికార్డ్ చేశాడు అలాగా అంటే, సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది క్వశ్చన్. సో దీన్ని మనం అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేస్తాం అనేది మనం మళ్ళీ తర్వాత చూద్దాం. నన్ను ఇంకా నేను అకౌంటింగ్ చెప్పలేదు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అంతే. రైట్. అయితే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ప్రజెంట్ చేయడం కోసం ఒక బేసిక్ ఫార్మాట్ లాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న. దీన్ని ప్రజెంటేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం మాట్లాడుతున్నాను. ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ నేను చేస్తాను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 కి సొల్యూషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ లేదా పీసీ స్టేట్మెంట్ అని కూడా రాస్తాం. అయితే దీన్ని మనం అంటానన్న పేమెంట్స్ మెథడ్ అంటాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా పీసీ అంతా చెప్పేస్తే, పీసీ క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేస్తే మనం దాని అంటాం పేమెంట్స్ మెథడ్ అంటాం. లేదు పీసీ అంతా చెప్పకుండా మనం నెట్వర్క్ ద్వారా రివర్స్ వర్కింగ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నెట్వర్క్ మెథడ్ అని అంటాం. సో జనరల్ మెథడ్, పేమెంట్స్ మెథడ్ స్పెసిఫిక్ గా చెప్పకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ మెథడ్ లో సింపుల్ గా ఒక చిన్న ఫార్మాట్ ద్వారా ఈజీగా మనం దాన్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఇది ఎవరికి ఇస్తున్నాం మనం, టు హూమ్. సో జనరల్ గా ఎవరికి ఇస్తాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇస్తాం. ఓకేనా? క్యాలిక్యులేషన్, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఆ అమౌంట్ ఎంత, అది ఏ ఫామ్ లో ఇస్తాం, ఫార్మాట్ కూడా చెప్పాలి. రైట్? నేను చెప్పిన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, అన్నిటిని ఒక దగ్గర నీటిగా ఒక స్టేట్మెంట్ లో ప్రజెంట్ చేయడం. క్యాలిక్యులేషన్, అమౌంట్ ఎంత, అలాగే ఫామ్, అది ఫామ్ ఎలా ఇస్తుంది, ఏ ఫామ్ లో పే చేస్తున్నాం. ఎందుకంటే పీసీ కెన్ బి అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ కదా, ఆ ఫామ్ కూడా చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి పేమెంట్ ఇస్తున్నాం. క్వశ్చన్ లో చాలా క్లియర్ గా చెప్పాడు ఏమని, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ టు బి పెయిడ్ 20% ప్రీమియం అన్నాడు. సో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎంత ఉన్నాయి, ప్రిఫరెన్స్ షేర్స్ 25 lakhs ఉన్నాయి పేమెంట్ బ్యాలెన్స్ షీట్ లో, ఎక్స్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ లో. సో దీని మీద ఎక్స్ట్రా 10% ఇస్తామని ఇక్కడ రాస్తాం, ప్లస్ 10%. సో క్యాలిక్యులేషన్ ఇక్కడ వచ్చేస్తున్నాను 20% సార్, ప్లస్ 20%. ప్లస్ 20%. ఓకే 20%. అప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది అనేది 30 lakhs. అయితే ఈ 30 lakhs కి ఏమి ఇస్తున్నాం అనే విషయం అర్థం అవడం కోసం డివిజన్, అమౌంట్ 30 lakhs ఫిక్స్ అయిపోయిందా.
ఈ 30 lakhs ఎలా ఇస్తున్నామంటే వాడు ఏం చెప్పాడు, 15% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ వై లిమిటెడ్, ఫేస్ వాల్యూ 100 అన్నాడు. అంటే నేను నెంబర్ ఆఫ్ షేర్స్ తెలియాలంటే డివిజన్ 100 తో చేయాలి, అలాగే దీన్ని రికార్డ్ చేసేది కూడా 100 కాబట్టి ఇంటూ 100 కూడా చేయాలి. మా అర్థమవుతుందా? సో డివిజన్ 100 ఎందుకు చేస్తాం, అమౌంట్ ఎన్ని షేర్ల రూపంలో ఇస్తున్నాడో తెలుసుకోవడం కోసం. అంటే ఒక షేర్ వాల్యూ 100 అని చెప్తున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, ఏం చేస్తాను, 25 lakhs ఇంటూ 20%, టోటల్ 30 lakhs డివిజన్ 100 అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని నాన్న, 30,000. ఇక్కడ రాస్తాం ఏమని, 30,000 ఏ ప్రిఫరెన్స్ షేర్స్ అన్న, 15% ప్రిఫరెన్స్ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 100 ఈచ్. ఫామ్ నాన్న, ఫామ్ అంటే ఎలా ఇచ్చాం, ఈ అమౌంట్ 30 lakhs ఎలా ఇచ్చాం, 30,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చాం, ఒక్కొక్కటి 100, అందుకే 30 lakhs అయింది. మా మీనింగ్ అర్థమవుతుందా? డివిజన్ 100 ఇంటూ 100 చేయకపోయినా పర్లేదు, అమౌంట్ 30 lakhs అవుతుంది, ఏదైనా ఒకటే మీనింగ్. రైట్, ప్రజెంటేషన్ అని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, ఎన్ని షేర్లు వచ్చి అన్ని ప్రజెంట్ చేయొచ్చు దీనిలో. ఈ ఫార్మాట్ ఫాలో అవ్వన్నాను అందరూ కూడా. అప్పుడు ఈజీగా నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఏం ఇస్తున్నాం అన్ని క్లియర్ గా దీనిలో ఉంటాయి. ఎంట్రీస్ రాసేటప్పుడు కూడా మనకి ఈజీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పేమెంట్ ఇస్తున్నాం. మా వై లిమిటెడ్, ఎక్స్ లిమిటెడ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పేమెంట్ ఇస్తుంది. సో దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ నువ్వు చూసుకుంటే అసలు ఎంత పేమెంట్ ఇస్తుందంటే, ద షేర్ ఆఫ్ ది ఎక్స్ లిమిటెడ్ ఇస్ 20 rupees అన్నాడు, ఇష్యూ చేసేది 30 rupees, వై లిమిటెడ్ యొక్క వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ 30 అన్నాడు. ఈక్విటీ షేర్లు ఇష్యూ చేస్తుందని చెప్పాడు, ఇంట్రెన్సిక్ వాల్యూ మాత్రం ఉపయోగించిందని చెప్పాడు. అసలు ముందు ఎక్స్ లిమిటెడ్ యొక్క ఈక్విటీ షేర్స్ వాల్యూ ఎంత ఉంది, 75 lakhs ఉంది. బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, 75 lakhs. డివిజన్ 10, ఎందుకు 10, ఫేస్ వాల్యూ 10 rupees కాబట్టి. అంటే 7,50,000 షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్, ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత, 20. అంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి. ఇలా ఇంత అమౌంట్ ఇవ్వడం కోసం ఎన్ని షేర్ల రూపంలో ఇస్తున్నాం, డివిజన్ 30 rupees, ఒక్కొక్క షేర్ 30 rupees కదా వై లిమిటెడ్, 30 rupees. మా క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని. 30 rupees అంటే మొత్తం ఎన్ని షేర్లు ఇస్తున్నాం, ఇక్కడ క్యాలిక్యులేషన్ నీకు అర్థమైపోద్ది. అప్పుడు 75 lakhs టోటల్ అమౌంట్, డివిజన్ 10 rupees ఫేస్ వాల్యూ అంటే 7,50,000 షేర్స్, ఇంటూ ఒక్కొక్కటి 20 rupees అంటే 1,50 lakhs, డివిజన్ 30 rupees, దట్ ఈక్వల్స్ టు 5 lakh షేర్స్. మా అర్థమవుతుందా? నేను రాస్తున్నాను 5 lakh షేర్స్. ఇప్పుడు వెంటనే క్వశ్చన్, సార్ 30 rupees ఇస్తాడు, దీని వాల్యూ కూడా 30 అని రాయనా, 30 అని రాయొద్దు అని చాలా క్లియర్ చెప్తాడు. ఏమని, ద ఎంట్రీ షుడ్ బి మేడ్ ఎట్ పార్, అంటే ద ఎంట్రీ ఇస్ రికార్డ్ ఫర్ 10 rupees. అదే ఒకవేళ 30 ఇస్తే ఆటోమేటిక్ 150 lakhs వచ్చేది, కానీ 10 వేసాం కాబట్టి ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుంది అన్నప్పుడు 50 lakhs. సో ఫామ్ రాస్తాం అనమాట, 5 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ వై లిమిటెడ్ at the rate of 10 each. అర్థమవుతుందా? అంటే ప్రీమియం నేను రికార్డ్ చేయట్లేదు, నేను కేవలం ఫేస్ వాల్యూ రికార్డ్ చేసి 50 lakhs పీసీ కింద రాసుకున్నాను. ఈ రెండింటిని కలిపేస్తే దెన్ దట్ ఈస్ ద టోటల్. ద టోటల్ పేమెంట్ టు షేర్ హోల్డర్ అన్నా, నేను ఎక్కడ ఈక్విటీ అలా, అంటే వీళ్ళిద్దరికీ కల్పించే పేమెంటే పీసీ. ద పీసీ ఈస్ 80 lakhs. నోట్ చేసుకున్నానా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఆన్సర్. సరే, ఇదేంటి 150 lakhs ఇవ్వకుండా 50 lakhs ఎందుకు ఇస్తున్నాడు, 150 lakhs ఇవ్వచ్చు కదా, దీనికి లాజిక్ కింద చెప్పాను కదా. సో వాడు ఎక్స్ట్రా పేమెంట్ ప్రీమియం అని రికార్డ్ చేసుకోకుండా, అలాగే వాడు అసెట్స్ లయబిలిటీస్ ఉన్న డిఫరెన్స్ గుడ్ విల్ అని రికార్డ్ చేసుకోకుండా, రెండింటిని వదిలేసుకుని ఇద్దరు మాట్లాడుకునే అగ్రిమెంట్ లో ఒక ఎంట్రీ రాసుకునే విధానమే పార్ వాల్యూ ఎంట్రీ. పార్ వాల్యూ ఎంట్రీ అయితే, కానీ ఎన్ని షేర్లు ఇస్తున్నావు అంటే క్వశ్చన్ మార్క్ మారిపోతున్నాను. 150 డివిజన్ 10 వేసారంటే పోతుంది మొత్తం 1,50 lakhs. 150 lakhs డివిజన్ 30 వేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ తెలిస్తే వాటికి 10 rupees తో పార్ ఎంట్రీ రాస్తాడు. క్వశ్చన్ లో ఎంట్రీ షుడ్ బి మేడ్ ఫర్ పార్ వాల్యూ అని చెప్పకపోతే డైరెక్ట్ దీన్ని కూడా ఏం చేయొచ్చు, 30 rupees వేయచ్చు. అప్పుడు 150 lakhs అవుతుంది. అప్పుడు టోటల్ 1,80 lakhs పీసీ అవుతుంది. కానీ క్వశ్చన్ లో చాలా క్లియర్ గా చెప్పాడు, వాడు చెప్పింది మనం జాగ్రత్తగా చేస్తాం. Any doubts in illustration number 1?
సిద్ధు అర్థమైందా క్వశ్చన్ నెంబర్ 1? లోకేష్ నీకు? Yes, sir. Advanced. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. సో నేను క్వశ్చన్ చదువుతాను ఫస్ట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దాని తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎస్ లిమిటెడ్ వాయిస్ మ్యూట్ చేయండి అన్న. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చదువుతాను. క్వశ్చన్ నెంబర్ 2. S Limited absorbs P Limited. The draft balance sheet of S Limited is అదంట. సో అబ్జార్బ్డ్ బై P. P కొనేసిందని S ని. సో P S ని కొనేస్తుందంటే P is a purchasing company, S is a selling company. సో సెల్లింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కావాలి, ఎందుకంటే దాని వర్త్ తెలియాలంటే దాని బ్యాలెన్స్ షీట్ కావాలి. సో దాని బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చాను. షేర్ క్యాపిటల్ 2000 ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 2 lakhs, 5,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 each 5 lakhs, sundry assets 13 lakhs, అలాగే రిజర్వ్స్. సో రిజర్వ్స్, డిబెంచర్స్, ట్రేడ్ పేబుల్స్ డేటా ఇచ్చాను. సో టర్మ్స్ చెప్తున్నాడు, జాగ్రత్తగా టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. P Limited has agreed. సో PS ని కొనేటప్పుడు అగ్రిమెంట్ ఏముంది, వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. పాయింట్ నెంబర్ 1, to issue 9% preference shares of 100 each in the ratio of 3 shares of P Limited for 4 shares in S Limited. 4 shares S లో ఉంటే 3 shares ఇస్తారంట P పర్చేసింగ్ కంపెనీ. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 100 రూపీస్ అంట. అది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇచ్చే అమౌంట్ అంట. అలాగే టు ఇష్యూ టు ది డిబెంచర్ హోల్డర్స్ ఇన్ S Limited 8% mortgage debentures of 96 in lieu of 6% debentures in S Limited, which are to be redeemed at a premium of 20%. Debenture holders సంబంధించి సెటిల్మెంట్. And to pay 20 rupees per share in cash and to issue 6 equity shares of 100 each, market value 125 in lieu of every 5 shares held in S Limited. And to assume the liabilities to trade payables. Liabilities అన్ని తీసుకెళ్లిపోయాడు అని చెప్తున్నాను అన్నమాట. You are required to calculate the purchase consideration. Right? Question జాగ్రత్తగా 4 పాయింట్స్ చదవండి. నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవ్వని కరెక్ట్గా చెప్తారు కానీ సమాధానం. శశాంక్ ఉన్నాడా? శశాంక్ 4 పాయింట్స్ ఇచ్చాడు కదా. మనకి పీసీకి సంబంధం లేని పాయింట్స్ ఏంటి? ఫస్ట్ డిబెంచర్ హోల్డర్స్ సార్, అంటే పాయింట్ నెంబర్ 2 తీసేయచ్చు. ఎస్ సార్. అలాగే లైబిలిటీస్ గురించి కూడా పాయింట్ నెంబర్ 4 చెప్పాడు, దాంతో మనకి సంబంధం లేదు. ఎస్ సార్. అవి రికార్డింగ్స్ ఎలా చేయాలి ఏంటి అకౌంటింగ్ నేను ఇంకా చెప్పలేదు, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు పీసీకి సంబంధించిన పాయింట్స్ ఏంటి క్వశ్చన్ లో? 1-3. సో ఫస్ట్ 1 పాయింట్, ప్రిఫరెన్స్ షేర్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇస్తారు? అసలు ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? ప్రిఫరెన్స్ షేర్స్ 2000 ఉన్నాయి సార్. అవి ఎస్ లో. సో ఎన్ని ఇస్తారంట? 4 షేర్స్ ఉంటే 3 షేర్స్ ఇస్తారంట. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? 2000 into 3/4. వెరీ గుడ్. ఇంటూ 3 డివిజన్ 4 అంటే 1500 షేర్స్ ఇస్తాను, అంతేనా? ఎస్ సార్. ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? 100 రూపీస్. అంటే ఎంత అమౌంట్ ఇస్తున్నట్టు? 1,50,000. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే అమౌంట్ 1,50,000. క్లియరేనా? ఎస్ సార్. రైట్. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఏమి ఇస్తున్నాడు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి 5,000 షేర్స్ ఉన్నాయి సార్. ఈక్విటీ 5,000 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క షేర్ కి 20 రూపీస్ క్యాష్ ఇస్తున్నాడు. ఎస్ సార్. అలాగే 5 ఈక్విటీ షేర్స్ ఉంటాయి, 6 ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాడు. మొత్తం 5,000 ఉన్నాయి. అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 5,000 ఇంటూ 6/5 అంటే 6,000 షేర్స్ ఇస్తున్నాడు. ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? 125 సార్. 100 రూపీస్ చెప్పాడు మార్కెట్, ఇక్కడ ఫేస్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 125 అన్నాడు కదా సార్. మరి మార్కెట్ వాల్యూ రికార్డ్ చేస్తే ప్రీమియం రికార్డ్ చేసుకోవాలి. చేద్దామా? ఎస్ సార్. 125 చేయమంటావు? 100 కాదు. మరి ఇందాక క్వశ్చన్ 100 చేసాం కదా. ఇందాక క్వశ్చన్ లో 30 రూపీస్ మార్కెట్ వాల్యూ అయినా 10 రూపీస్ రికార్డ్ చేసాం. ఎస్ సార్.
మరి ఇప్పుడు ఎందుకు చేయాలి? 100 రూపీస్ చేయొచ్చు కదా, 125 కాకుండా. అంటే అసెట్స్ చెక్ చేసుకోవాలి సార్, గుడ్ విల్ ఉందో లేదు. అవన్నీ చెకింగ్ కి మన క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. ఎస్ సార్. అసలు క్వశ్చన్ లో ఎప్పుడు మనం రియల్ వాల్యూ ఏదో అదే రికార్డ్ చేస్తాను. ఎస్ సార్. క్వశ్చన్ లో వాళ్ళ మధ్యలో క్లియర్ గా చెప్తే తప్ప, ఇందా క్వశ్చన్ చాలా క్లియర్ గా చెప్పాడు ఏమని, ద ఎంట్రీ షుడ్ బి మేడ్ ఎట్ పార్. ఇక్కడ చెప్పాడా? చెప్పలేదు సార్. ఎంట్రీ ఎలాగే రాయాలి అని చెప్పలేదు కదా, అంటే సెటిల్మెంట్ వాళ్ళు అలా రాసుకున్నారని చెప్పలేదు కదా. చెప్పినప్పుడు నువ్వు ప్రీమియం రికార్డ్ చేయాల్సిందే. అంటే ఒక షేర్ ఎంతకి రికార్డ్ చేసుకోవాలి? 125. 125. అంటే ఎంత ఇస్తున్నట్టు? 7,50,000. అది షేర్స్. అలాగే క్యాష్ ఎంత ఇస్తున్నాడు? 5,000 into 20. 5,000 షేర్స్ ఉన్నాయి, ఒక్కొక్క షేర్ కి 20 రూపీస్, అంటే 1 lakh. ఎస్ సార్. టోటల్ ఇక్కడ 1 lakh ప్లస్ 7,50,000, టోటల్ ఎంత ఈక్విటీ షేర్స్ కి? 10 lakhs. టోటల్ గా 1,50,000 ప్లస్ ఇది ప్లస్ 7,50,000 ఇది 8,50,000. ఓకే, ప్రిఫరెన్స్ షేర్స్ కూడా కలిపి 10 lakhs చెప్తున్నాం, అంతేనా? ఎస్ సార్. రైట్, మొత్తం కలిపి 10 lakhs ఇస్ ద పీసీ. అర్థమైందా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. సో దీన్ని ప్రజెంట్ చేద్దాం అన్న మనం ఫార్మాట్ లో నీట్ గా. ఇందాకే చెప్పాను కదా, పీసీ స్టేట్మెంట్. మళ్ళీ క్వశ్చన్, సార్ ఈ పీసీ క్యాలిక్యులేషన్ లో ఇది వాడు చెప్పేశాడా? అమౌంట్ చెప్పలేదు, చెప్పేశాడు. కాబట్టి ఈ మెథడ్ పేరు ఏమనాలన్నా? పేమెంట్స్ మెథడ్. ఎవరికి ఇస్తున్నాం? క్యాలిక్యులేషన్ ఏంటి, అమౌంట్ ఎంత, ఫామ్ ఏంటి. టు హూమ్? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు. క్యాలిక్యులేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ సంబంధించిన క్యాలిక్యులేషన్ చేద్దాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ సంబంధించిన క్యాలిక్యులేషన్ వాడు ఏం చెప్పాడు? రేషియో ఆఫ్ 3 shares ఫర్ ఎవ్రీ 4 held అన్నాడు. సో ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 2000 ఉన్నాయి. సో నీట్ గా 2000 by 4 into 3 shares ఫర్ ఎవ్రీ 4 held. నార్మల్ గా దీన్ని ఎలా రాస్తుంది తెలుసు కదా, 4 held అంటే 3 ఇష్యూ చేస్తాడు, 4 held ఉంటే 3 ఇష్యూ చేస్తాడంట. నా దగ్గర 2000 ఉన్నాయి కంపెనీలో, అంటే ఆయన ఎన్ని ఇష్యూ చేస్తాడు మనకి వాడు? సో 2000 into 3/4 కదా, అదే డైరెక్ట్ గా వేసాను అక్కడ నేను. ఇంటూ ఈ షేర్స్ వచ్చాయి, ఒక్కొక్క షేర్ కి ఎంత ఇస్తాడని చెప్తాడు వాడు? 100 రూపీస్. సో డైరెక్ట్ గా దీని నుంచి నీకు అదో 1500 into 100, సో 1,50,000 ఇస్ అమౌంట్. ఫామ్, ఏ ఫామ్ ఇస్తున్నాడు వాడు? ప్రిఫరెన్స్ షేర్ లో ఇష్యూ చేస్తున్నాడు. మా అర్థం చాలా క్లియర్ చెప్పాడు, 3 shares ఆఫ్ ఈ లిమిటెడ్ ఫర్ ఎవ్రీ 4 ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాడు. సో నీట్ గా రాస్తాం 1500, 9% ప్రిఫరెన్స్ షేర్స్ at the rate of 100 each. ఫార్మాట్ నా ప్రెజెంటేషన్ అంటే ఎంట్రీ నేను రాసుకునేటప్పుడు ఇష్యూలో ఎంట్రీ రాసినప్పుడు ఇక్కడ పారే ఉంది, ప్రీమియం అంటే ప్రీమియం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే ఈక్విటీ షేర్స్ కి 2 క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఒకటి క్యాష్, రెండో షేర్స్. ముందు క్యాష్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తున్నాడు వాడు? 20 రూపీస్ పర్ షేర్ అన్నాడు. సో 5,000 షేర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 20 రూపీస్ ఇస్తున్నాడు క్యాష్ రూపంలో, అంటే ఇది 1 lakh. సో 1 lakh కి ఫామ్ క్యాష్. అదే ఈక్విటీ షేర్స్ కి ఇంకో క్యాలిక్యులేషన్ 2 ఉన్నాయి నన్ను, రెండో క్యాలిక్యులేషన్ 5,000 షేర్స్ ఉన్నాయి, 6 shares ఇస్తారంట ఫర్ ఎవ్రీ 5 shares held. ఓకే, 5 held into 6 ఇష్యూ చేస్తాం కాబట్టి, ఇంటూ అంటే ఎన్ని షేర్లు వచ్చాయన్న? 6,000 షేర్స్ వచ్చాయి, ఇంటూ ఒక్కొక్క షేర్ ఎంతకి ఇస్తున్నాడు? 125 రూపీస్. సో అప్పుడు ఎంత అవుతుందన్న? 7,50,000. సో దీని ఫార్మాట్ నీట్ గా రాసుకుంటాం ఏమని? 6,000 షేర్స్ కాబట్టి 6,000 ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ at the rate of 125 each. దానిలో దట్ ఈస్ ఫేస్ వాల్యూ 100, సెక్యూరిటీస్ ప్రీమియం 25 అని నీట్ గా రాసుకోవాలని. అలాగా నేను ఇష్యూ చేసే షేర్ లో 6,000 షేర్స్ ఇష్యూ చేస్తాను. నేను ఇచ్చే షేర్ లో కంపెనీ షేర్లు ఇష్యూ చేసినప్పుడు దానిలో 100 రూపీస్ ఫేస్ వాల్యూ, 25 రూపీస్ ప్రీమియం, రెండు కలిపి 125 రూపీస్ కి ఇష్యూ చేసింది. అందుకే వాల్యూ 750 lakhs అయింది. టోటల్ గా ఎంత ఇచ్చాము అంటే కనుక పీసీ ఈస్ 10 lakhs. నోట్ చేసుకున్నానా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
Any doubts in illustration number 2? Right. Let's go with illustration number 3. క్వశ్చన్ చదువుతున్నాను. సో దీనికి ఆన్సర్ నాకు ఈసారి లోకేష్ చెప్తాడు. లోకేష్ చదవనా? Yes, sir. Right. Question number 3. Y Limited decides to absorb Y X Limited. The draft balance sheet of X Limited is as follows. So Y is a purchasing company, X is a selling company. So selling company యొక్క వాల్యూ తెలుసుకోవడం కోసం కంపెనీ బ్యాలెన్స్ షీట్ డేటా ఇస్తున్నాడు. సో 3000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 each, 3 lakhs, preference shares 60,000, net assets 2,90,000, P&L account డెబిట్ సైడ్ లాస్ అనమాట. అర్థం అసెట్ సైడ్ ఉందంటే లాస్ 70,000. ఓకేనా? సో నెట్ అసెట్స్ అని ఇచ్చాడు అంటే దాని అర్థం అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అని కూడా మైనస్ చేసి చెప్పేస్తున్నాడు. ఓకేనా? సో మళ్ళీ స్పెసిఫిక్ గా అసెట్స్ ఏమేమి ఉన్నాయి, ఇండివిజువల్ గా లైబిలిటీస్ ఏమున్నాయని చెప్పలేదు. ఇంక మనకి అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏం చెప్పలేదు. డైరెక్ట్ గా ఒకటే చెప్పాడు. ఏంటి? షేర్ హోల్డర్స్ ఈక్విటీ ప్రిఫరెన్స్ ఉన్నారు, P&L లాస్ ఉంది, నెట్ అసెట్స్ వాల్యూ 2,90,000. రైట్ అన్న? ఓకే. అడిషనల్ పారాగ్రాఫ్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. Y Limited agrees to take over the net assets of X Limited. An equity share in X Limited for the purpose of absorption. For the purpose of absorption. అంటే కొనుక్కోవడం కోసం is valued at 70. మరి ఎక్స్ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఎంతకి వాల్యుయేట్ చేశాను లోకేష్ వాడు? 70, sir. అంటే ఎక్స్ కంపెనీ యొక్క వర్త్ ఎంత ఇప్పుడు? 2,10,000. సో ఎలా చెప్పగలం? 3,000 షేర్స్ ఉన్నాయి ఇంటూ 70 రూపీస్. 70. అంటే నేను ఎంత పేమెంట్ ఇవ్వాలి? 2,10,000. 2,10,000 ఇస్తే చాలు. అర్థమవుతుందా? Yes, sir. దీని వాల్యూ ఎంత అయితే మార్కెట్ లో ఎంత ఉంటే అంతే కదా ఇస్తాను. Yes, sir. బుక్స్ ఉన్న వాల్యూతో నాకు సంబంధం లేదు. మార్కెట్ లో ఉన్న వాల్యూస్ అసెస్ చేసుకున్నాను, ఫైనల్ గా దాని వాల్యూ ఎంత తెలిసింది. ఒక షేర్ వాల్యూ 70 రూపీస్ అని తెలిసింది. అంటే నేను ఎంత ఇస్తాను? 2,10,000 ఇస్తాను. ఇది ఎవరికి? X, sir. ఎవరికి? ఈక్విటీ షేర్ హోల్డర్స్. చాలా క్లియర్ గా చూడు అక్కడ. అండ్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్ అని మాట్లాడుతుంది ఈక్విటీ షేర్స్. ఓకేనా? Yes, sir. ఓకే, డన్. అలాగే నెక్స్ట్, వై లిమిటెడ్ అగ్రీస్ టు పే 60,000 ఇన్ క్యాష్ ఫర్ పేమెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎంత ఇస్తున్నాడు? 60,000. 60,000 డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? అంటే ఇద్దరికి కలిపి టోటల్ ఎంత పేమెంట్ యాక్సెప్ట్ చేశాడు? 2,70,000. దీన్ని ఏమంటాం? PC. పీసీ అంటాం. అయిపోయింది సార్. ఓకేనా? అయితే ఇంకో క్వశ్చన్ ఇంకా కంటిన్యూ చేస్తారు, అది కూడా చూద్దాం. ఈక్విటీ షేర్స్ విల్ బి ఇష్యూడ్ అట్ వాల్యూ ఆఫ్ 120 ఈచ్. మా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇందాక ఎంత అమౌంట్ ఇవ్వాలనుకున్నాం మనం? ఎన్ని షేర్స్ ఉన్నాయి అక్కడ? 3,000. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత డిసైడ్ చేసాం? 70. అంటే పేమెంట్ ఎంత ఇవ్వాలి? 2,10,000. 2,10,000 పేమెంట్ కి వై లిమిటెడ్ షేర్లు ఇష్యూ చేస్తుంది కదా. Yes, sir. వై లిమిటెడ్ కంపెనీ షేర్ వాల్యూ ఎంత అంట? 120, sir. 120. మా అర్థమవుతుందా? మరి 120 అయితే అంటే ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తే సరిపోద్ది? నేను 1,750. 1,750. మీనింగ్ అర్థమవుతుందా? 3,000 షేర్లు ఆఫ్ 3,000 షేర్స్ ఆఫ్ వై లిమిటెడ్ ఇవ్వను. ఎందుకంటే 3,000 షేర్లు ఇచ్చాను అనుకో, 3,000 ఇంటూ ఒక్కొక్కటి 120 అయితే నేను 3,60,000 ఇచ్చేస్తాను పేమెంట్. అంత పేమెంట్ ఇవ్వకూడదు కదా. Yes, sir. నేను 3,000 షేర్స్ కి ఒక్కొక్క షేర్ కి 70 చొప్పున 2,10,000 పేమెంట్ ఇవ్వాలి. నా షేర్ వాల్యూ ఒక్కొక్కటి 120 రూపీస్ కాబట్టి నేను 1,750 షేర్స్ ఇస్తే సరిపోతుంది. Yes, sir. అమౌంట్ మారుతున్నాను, నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతున్నాయి. మీనింగ్ అర్థమవుతుందా? Yes, sir. Calculate the purchase consideration to be paid by Y Limited and how it will be discharged. సో క్యాలిక్యులేట్ చేసి ఎలా డిశ్చార్జ్ చేస్తామో అని చెప్తారు. సో అదంతా కూడా నేను చెప్పిన ఫార్మేట్ లో వచ్చేస్తుంది. అది వాడు అడిగిన క్వశ్చన్ వచ్చేస్తుంది. పీసీ స్టేట్మెంట్, పేమెంట్స్ మెథడ్ చెప్తావా లోకేష్? ఇది ఫార్మేట్ లో క్యాలిక్యులేషన్స్ అయ్యి. Yes, sir. ఫార్మేట్ రాయ్. క్యాలిక్యులేషన్
అమౌంట్ ఫామ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి డైరెక్ట్ చెప్పేశాడు. ఏం చెప్పాడు? క్యాష్ 60,000. క్యాలిక్యులేషన్ ఏమి లేదు, డైరెక్ట్ గా అమౌంట్ ఎంత? 60,000. 60,000 ఇదంతా ఏ ఫామ్ లో ఇస్తున్నాడు? క్యాష్. క్యాష్ ఇస్తున్నాడు. అలాగే ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఇది క్యాలిక్యులేషన్ ఉంది. సో కంపెనీ యొక్క వర్త్ ఎంత డిసైడ్ చేశాడు? ఎలా వస్తుంది అది? 3,000 into 70. 3,000 into 70. ఇది కంపెనీ యొక్క వర్త్. ఏ కంపెనీ వర్త్ అనేది? X Limited. ఎక్స్ అంటే ఎవరు? సెల్లింగ్ కంపెనీ. Yes sir. ఓకే, ఎక్స్ లిమిటెడ్ వర్త్ ఎంత? కానీ వర్త్ మొత్తం వాల్యూ తెలిసిపోయింది, కానీ దీనికి ఎవరి షేర్లు ఇష్యూ చేయాలి? Y. వై. ఒక షేర్ వాల్యూ ఎంత? 120. సో 120. అందుకే నెంబర్ ఆఫ్ షేర్స్ తెలుస్తుంది దీనివల్ల. ఇంటూ షేర్ వాల్యూ 120 కాబట్టి మళ్ళీ ఇంటూ 120 వేస్తాను, ఎందుకంటే నేను రికార్డ్ చేసేది కూడా 120కే రికార్డ్ చేస్తాను. ఒకవేళ నేను రికార్డింగ్ 100 చేయమని క్వశ్చన్ చెప్తే ఇంటూ 100 చేస్తాను. ఓకేనా? లైక్ Yes, క్వశ్చన్ నెంబర్ 1 లో చెప్పారు కదా, ఎంట్రీ షుడ్ బి మేడ్ ఎట్ పార్. ఇది ఎంట్రీ షుడ్ బి మేడ్ ఎట్ పార్ అని చెప్పలేదు, అందుకనే మనకి మార్కెట్ వాల్యూ రికార్డ్ చేస్తాం. సో ఇప్పుడు ఎంత అవుతుంది చూడు. 210,000. అమౌంట్ మారదు. షేర్లు ఎన్ని అవుతాయి ఇక్కడ రాయాల్సింది? 1750 shares at the rate ఇక్కడే of ఉంది క్యాలిక్యులేషన్, అందుకనే ఇక్కడ చేస్తాం. 150 షేర్స్, 100 ఈక్విటీ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 120. 120 ఈచ్. వాళ్ళ ఫేస్ వాల్యూ 100, సెక్యూరిటీస్ ప్రీమియం 20. క్లియర్ గా రాయాలని. ఓకేనా? సో టోటల్ అమౌంట్ ఎంత పీసీ? 2,70,000. 2,70,000 ఓవర్. థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి, ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 4 నన్ను మరి నేను కొన్ని క్వశ్చన్స్ లో ఒక పాయింట్ ని డీల్ చేయట్లేదు, దానికి రీజన్ అది పీసీకి సంబంధం లేని పాయింట్స్. ఒక అర్థమవుతుందా? ఇందాక క్వశ్చన్ నెంబర్ 1 లో సెకండ్ పాయింట్ డిబెంచర్లకు సంబంధించి వదిలేసాం, అలాగే క్వశ్చన్ నెంబర్ 2 లో డిబెంచర్లకు సంబంధించి లైబ్రరీకి సంబంధించిన పాయింట్స్ వదిలేసాం. ఇది వాటితో పీసీకి సంబంధం లేదు కాబట్టి. సో పీసీకి సంబంధం ఉన్న పాయింట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, వాటి గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరే, మరి వాటికి ఎలాగా దానికి అకౌంట్ ట్రీట్మెంట్ ఏంటి? సో నేను ఇంకా అకౌంటింగ్ గురించి డిస్కస్ చేయలేదు. నేను అకౌంటింగ్ గురించి చెప్పినప్పుడు నీకు అది కూడా ఎలా అకౌంటింగ్ చేయాలో నీకు అర్థమవుతుంది తర్వాత. రైట్? ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. రిపీటెడ్ గా కూడా చాలాసార్లు అడిగాడు. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వినండి. సో ఈ క్వశ్చన్ కి సాయి కిరణ్ చెప్తాడు ఎలా చేయాలో. ఎస్ సార్.
Question number 3. Y Limited decides to absorb X Limited. The draft balance sheet of X Limited is as follows: 3,000 equity shares. Sorry. Question number 4 kada? 3 అయిపోయింది. Question number 4. Sorry. Neil Limited and Gagan Limited amalgamated to form a new company on 1/4/2011. అండ్ ఈసారి మనం అబ్జర్వ్ చేసేది నీల్ అండ్ గగన్ అమాల్గమేటెడ్ రెండు కలిసి కొత్త కంపెనీ కింద ఫామ్ అవుతున్నారు. ఉండకూడదు, అది కూడా అమాల్గమేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో 2 కంపెనీస్ కలిసి కొత్త కంపెనీ ఫామ్ అయినా లేదా ఒక కంపెనీని కొనేసిన ఏదైనా అమాల్గమేషన్. ఫాలోయింగ్ ఇస్ ద డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది నీల్ అండ్ గగన్ లిమిటెడ్. దాని యొక్క లైబిలిటీ, అసెట్స్, క్యాపిటల్, డేటా ఇచ్చాడు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు నీల్ అండ్ గగన్. ద ఫాలోయింగ్ ఆర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ది న్యూ కంపెనీ, రెండు కలిసి కొత్త కంపెనీ ఏర్పడుతుంది కదా, దాని క్యాపిటల్ యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ 25 lakhs అంట, డివైడ్ ఇంటూ 1 lakh ఈక్విటీ ఆఫ్ 25 each. అండ్ సరిపోయిందా? 1 lakh ఇంటూ 25 lakhs. ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది ఈ కంపెనీలో. Liabilities of Neil Limited include 50,000 due to Gagan Limited for the purchase made, and Gagan Limited made a profit of 20% on sale to Neil Limited. కానీ ఈ పాయింట్ ని అకౌంటింగ్ టైంలో మనం డిస్కస్ చేద్దామన్నా. సో దీనికి ఎటువంటి రిలేషన్ మనకి పీసీకి ఉండదు. అది ఎందుకు ఏంటనే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది పక్కన పెట్టారు. రైట్. పీసీ అంటే షేర్ హోల్డర్ సంబంధించి ఏం మాట్లాడుతున్నారో దాని గురించి చూద్దాం. Neil Limited had purchased goods costing 10,000 from Gagan. All these goods are included in the current assets of Neil. సో ఇది కూడా పక్కన పెట్టేశాను. ఎక్కడ ఇది షేర్ హోల్డర్స్ గురించి లేవు పాయింట్స్. ఇది జనరల్ అకౌంటింగ్ పాయింట్ అని, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, ఇప్పుడు కాదు. పాయింట్ నెంబర్ 4. ది అసెట్స్ ఆఫ్ నీల్ అండ్ గగన్ లిమిటెడ్ ఆర్ టు బి రీవాల్యూడ్. పీసీకి సంబంధించి అసెట్స్ రీవాల్యూషన్ అనేది పీసీకి సంబంధించిన పాయింట్. అయితే నీల్ గగన్ అసెట్స్ లో ప్లాంట్ అండ్ మిషనరీ బిల్డింగ్ ఉన్నాయి కదా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో. సో బ్యాలెన్స్ షీట్ లో ఏవైతే ప్లాంట్ అండ్ మిషనరీ బిల్డింగ్ ఉన్నాయో వీటిని ఎంతకి రీవాల్యూ చేశాడు అంటే, ఇప్పుడు కొనుక్కునే కొత్త కంపెనీ ఆ కంపెనీ యొక్క మార్కెట్ లో దాని ఫేర్ వాల్యూస్ అవి చూడాలని డిస్కస్ చేసాం, గుర్తుంటే ఆ వాల్యూస్ చెప్పాను. ప్లాంట్ అండ్ మిషనరీ బిల్డింగ్ ఇచ్చాడు సార్, మిగతా అసెట్స్ కి ఇవ్వలేదు. సాయి కిరణ్, ఒక అసెట్ కి వాల్యూ వాడు చెప్పకపోతే ఏ వాల్యూ తీసుకోవాలి? బుక్ వాల్యూ. మనం ఆల్రెడీ అది కూడా థియరీ ఇందాక నేను నెట్ పీసీలో చెప్పాను కదా, పాయింట్ నెంబర్ 3 అనుకుంటా, అవునా కదా? రైట్. అలాగే ద పర్చేజ్ కన్సిడర్ ఇది రీవాల్యూషన్ సంబంధించిన పాయింట్ ఇచ్చాడు తప్ప పీసీ అనేది ఎంతో ఏమి చెప్పలే, బట్ అసెట్స్ వాల్యూస్ ఎంత మారాయో చెప్పాడు. సో దీన్ని బట్టి అసెట్స్ వాల్యూస్ అవి మారితే పీసీ మనం కనిపెట్టగలమా లేదా? ఎలా కనిపెడతాం? నెట్ అసెట్స్ మెథడ్ వాడతాం. అంటే లైక్ నెట్ వర్త్, టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. రైట్. నెట్ వర్త్ కనిపెట్టచ్చు. ఈ కంపెనీ నెట్ వర్త్ ఎంత, ఈ కంపెనీ నెట్ వర్త్ ఎంత కనిపెట్టచ్చు అంతే. రైట్. ద పర్చేస్ కన్సిడరేషన్ ఇస్ టు బి డిశ్చార్జ్డ్ యాజ్ అండర్. Issue 24,000 equity shares of 25 each, fully paid in proportion of their profitability in the preceding 2 years. మరి కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ యొక్క ప్రపోర్షన్ లాస్ట్ 2 years లో ఉన్న ప్రాఫిటబిలిటీ యొక్క ప్రపోర్షన్ తీసుకుని ఆ రేషియో ప్రకారం 24,000 షేర్లు ఇద్దరికి ఇష్యూ చేయాలి. అంటే ఈక్విటీ షేర్స్ ఎంత ఇస్తాడో చెప్పేశాడు నాకు. ఎంత ఇస్తున్నాడు అంటే 24,000 షేర్స్ ఇంటూ ఒక్కొక్క షేర్ 25 అంటే 6 lakhs ఇస్తున్నాను ఇద్దరికి కలిపి. మరి ఎవరికి ఎంత అంటే రేషియో ఏమని చెప్తాడు? ప్రాఫిట్స్ యొక్క రేషియోలో పంచండి అన్నాడు. బట్ క్వశ్చన్ లో ఇంకా ప్రాఫిట్స్ డేటా లేదు, చూద్దాం ఎక్కడైనా ఇస్తాడేమో. ప్రాఫిట్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ 2 years గివెన్ బిలో, ఇమీడియట్ గా ఇచ్చాడు అన్న. సో 2 years ప్రాఫిట్స్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. అంటే ఈ రేషియో ప్రకారం నేను చెప్పినటువంటి 6 lakhs ఏం చేయాలి? ఆ పొజిషన్ చేసేయచ్చు. అంటే ఈక్విటీ షేర్లు ఎన్ని ఇస్తున్నాడో క్లారిటీగా చెప్పేశాడు పేమెంట్ లో. రైట్. పాయింట్ నెంబర్ 6. ఇష్యూ 12% preference shares of 10 each, fully paid at par to provide income equivalent to 8% return on net assets in the business on the 31st March 2011 after revaluation of assets of Neil and Gagan Limited respectively. And preference shares ఎంత ఇస్తాడు అంటే ఇస్తున్నాడు, అది కూడా ఇస్తానని చెప్పేస్తున్నాడు. కానీ ఎన్ని ఇస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంట? at par to provide income equivalent to 8% return on net assets in the business after revaluation of assets. రీవాల్యూ చేసిన తర్వాత నెట్ అసెట్స్ తీసుకుని దాని మీద 8% రిటర్న్ వచ్చేలాగా ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తాడు అని చెప్తాను. అంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పలే. ఈక్విటీ షేర్స్ అయితే ఎగ్జాక్ట్ గా చెప్పేశాడు, బట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్నో ఎగ్జాక్ట్ గా చెప్పలే. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ టు నీల్ అండ్ గగన్ లిమిటెడ్ పర్చేజ్ కన్సిడరేషన్. సో ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక్కుంటే ఆటోమేటిక్ గా రెండింటిని కలుపుకుంటూ వచ్చేదే పర్చేజ్ కన్సిడరేషన్.
సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. క్వశ్చన్ ఒకసారి చదవండి అందరూ జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇంపార్టెంట్. అందరూ ఫాస్ట్ గా క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 4. మెయిన్ గా పాయింట్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 4 లో 5th పాయింట్ లో ఉన్న పీసీకి సంబంధించిన ఏబిసి పాయింట్స్ 3 కూడా ఒకసారి జాగ్రత్తగా చదవండి. మెయిన్లీ సి పాయింట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బాగా సెంటెన్స్ ఒక 2-3 సార్లు చదవండి. చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయి స్టార్ట్ చేద్దామా? Yes, sir. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 లో అడుగుతుంది ఈక్విటీ అండ్ ప్రిఫరెన్సెస్ ఇష్యూడ్ టు నీల్ అండ్ గగన్ అన్నాడు. సో ఫస్ట్ ఈక్విటీ షేర్స్ చేద్దాం. ఈజీగా ఉంది కదా క్యాలిక్యులేషన్. Yes, sir. ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్. సో ఈక్విటీ షేర్స్ కి ఇష్యూకి పాయింట్ నెంబర్ ఏ అండ్ పాయింట్ నెంబర్ బి రిలేషన్ తీసుకుని సో ఎన్ని షేర్లు ఎంతో చాలా క్లియర్ చెప్పాడు. ఇన్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ అన్నాడు. అంతేగా? Yes, sir. నీట్ గా 2 కాలమ్స్ పెట్టుకుని నీల్ కి గగన్ కి క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. పర్టికులర్స్ Neil Gagan. నీల్ గగన్. సో షేర్లు ప్రాఫిట్స్ రేషియోలో ఇస్తాడు. సో వాట్ ఆర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ నీల్? 4,75,000. గగన్ 5,25,000. 5,25,000. ఈ రేషియో తీసుకోవాలి, అంతకుమించి ఏం లేదు. రైట్. సో ఈక్విటీ షేర్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేయచ్చు బ్రాకెట్ లో. సో ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్. సో ఎన్ని ఇష్యూ చేయాలి అంటే కనుక సో నీట్ గా మొత్తం షేర్లు ఎన్ని చెప్తాను క్వశ్చన్ లో? 24,000. 24,000 షేర్స్ ఇంటూ రేషియో 475 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే టోటల్ 1000. సో ఇది ఒక క్యాలిక్యులేషన్. ఇంకో క్యాలిక్యులేషన్ అన్న పబ్లిక్ 525/1000. నీల్కేమో ఇది, గగన్ కేమో ఇది. సో క్యాలిక్యులేట్ చేసి ఎన్ని షేర్లు వస్తున్నాయి చెప్పు? 11,400. సో 11,400 షేర్స్ ఫర్ నీల్, 12,600. 12,600 షేర్స్ ఫర్ గగన్. వాడు అడిగింది ఓన్లీ నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేయమని అయిపోయింది. ఈక్విటీ షేర్స్ ఓవర్. Yes, sir. నెక్స్ట్ బి ప్రిఫరెన్స్ షేర్స్. సో ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఎన్ని ఇష్యూ చేస్తామో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ప్రిఫరెన్స్ షేర్స్ టు బి ఇష్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాడు పాయింట్ నెంబర్ సిలో 5th పాయింట్ లో సి పాయింట్ లో చాలా క్లియర్ గా చెప్పాడు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంట? 8% రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్టర్ రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అన్నాడు. సో అంటే ఫస్ట్ మనం నెట్ అసెట్స్ కనుక్కోవాలి కదా. Yes, sir. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అసెట్స్. సో 2 కంపెనీస్ కి కనుక్కోవాలి, నీల్ గగన్. సరే కొత్త కంపెనీ ఇద్దరికి పేమెంట్స్ ఇవ్వాలి, ఎందుకంటే 2 కంపెనీస్ క్లోజ్ అయిపోతున్నాయి, ఒక కంపెనీ కింద ఫామ్ అవుతున్నాయి. నెట్ అసెట్స్ లో అసెట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం నాన్న. ఫస్ట్ అసెట్ ప్లాంట్ అండ్ మిషనరీ. బుక్స్ లో ఉన్న వాల్యూ వేయకూడదు, రీవాల్యూ చేయమన్నాడు కదా. రీవాల్యూడ్ ఫిగర్స్ 5,25,000. 5,25,000. 6,75,000. 6,75,000. రైట్. నెక్స్ట్ అలాగే బిల్డింగ్ 7,75,000. 7,75,000. 6,48,000. 6,48,000. అలాగే నెక్స్ట్ ఇంకేమైనా అసెట్స్ Current ఉన్నాయి assets. లో? yes, current assets. దానికి వాల్యూస్ ఇచ్చాడా? 1,63,500. బుక్ వాల్యూస్ తీసుకోవాలి, మార్కెట్ వాల్యూస్ ఏమీ 1,58,600. లేవు. ఓకే, 1,58,600. సో టోటల్ అసెట్స్ 14,63,500. 14,63,500. 14,81,600. 14,81,600 మైనస్ అవుట్ Current సైడ్ liabilities. లయబిలిటీస్ మైనస్ చేయాలన్నా. అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎవరున్నారు ఇక్కడ దీనిలో? Current liabilities. కరెంట్ లయబిలిటీస్ ఎంత క్వశ్చన్ ఏమైనా రీవాల్యూ చేశాడా? అంటే లైక్ No, sir. ఎక్కువ తీసుకెళ్ళడం కానీ తక్కువ తీసుకెళ్ళడం కానీ చెప్పాడా? No, sir. చెప్పలేదు. సో ఎంత ఉన్నాయో అంతే తీసుకుంటాం. అప్పుడు మనం తీసేస్తే అప్పుడు వచ్చేదాన్ని మనం ఏమనాలి?
Net assets. నెట్ అసెట్స్ ఎంత? నెట్ అసెట్స్ ఆఫ్ నీల్ 8,40,000. 8,40,000. గగన్ 9,24,000. 9,24,000. ఓకేనా? రైట్. సో ఇప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతుంది, రాసుకునే వాళ్ళు నోట్ చేసుకుంటారని నోట్ చేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు, వెయిట్ చేస్తాను, ఇక్కడ చేస్తాను కొన్ని ఇబ్బంది లేకుండా. సో వర్కింగ్ నోట్ నాన్న, ఇప్పుడు మనం షేర్స్ ఎన్నో చూద్దాం నాన్న. క్యాలిక్యులేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సెంటెన్స్ వాడు ఏం చెప్తాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 12% ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేయాలన్నాడు. ఓకే. ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్ ఫుల్లీ పెయిడ్ అన్నాడు. ఓకే. అట్ పార్ టు ప్రొవైడ్ ఇన్కమ్ ఈక్వలెంట్ టు అని అన్నాను. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్కమ్ ఈక్వలెంట్ టు 8% రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్. ఇది సెంటెన్స్. Yes, sir. రెండు విషయాలు అర్థం చేసుకోవాలి సార్. 8% రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్ అంటే నెట్ అసెట్స్ ఇక్కడ ఉన్నాయి, దాని మీద 8% వస్తుంది. ఓకే. ఈ 8% రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్ ఏమవ్వాలి? 12% preference share dividend. ఇన్కమ్ అవ్వాలి అంటే ఈ అమౌంట్ వీడికి ఇన్కమ్ అవ్వాలంటే ఆ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్కమ్ కింద ఎప్పుడు మారుతుంది? వాడికి అయితే డివిడెండ్ కింద మారితే. క్వశ్చన్ లో వీడికి ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూ చేస్తున్నాం 12%. 12%. అంటే అర్థం 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటే దాని మీద 12 రూపీస్ ఏమిస్తాడు? Dividend. ఇది ఇన్కమ్ అన్నమాట. అలా 12 రూపీస్ డివిడెండ్ వస్తుంది ఇన్కమ్. అలా 8% రిటర్న్ అయితే ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ ని మ్యాచ్ చేస్తూ క్యాపిటల్ ఎంత వాళ్ళు ఇష్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ నీల్ లిమిటెడ్ క్యాలిక్యులేట్ చేస్తాను. నీల్ లిమిటెడ్ యొక్క నెట్ అసెట్స్ ఎంత? 8,40,000. 8,40,000. దాని మీద 8% రిటర్న్ అంటే ఎంత? క్యాలిక్యులేట్ 67,200. 67,200 ఇన్కమ్ అవ్వాలంట. 67,200 ఈ ప్లేస్ అనమాట. ఇప్పుడు 67,200 12 రూపీస్ ఇన్కమ్ రావాలంటే 100 రూపీస్ క్యాపిటల్ ఇష్యూ చేయాలి కంపెనీ. మరి 67,200 ఇన్కమ్ రావాలంటే ఎంత క్యాపిటల్ ఇష్యూ చేయాలి? 5,60,000. అంతే. 67,200 into 100/12 that equals to 5,60,000. 5,60,000. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత చెప్తున్నాడు? 10 rupees. 10 రూపీస్ డివిజన్ 10 that equals to 56,000. 56,000 ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేయాలి. ఎవరికి? నీల్కి. Neil. ఓకేనా? Yes, sir. ఇన్ ద సేమ్ వే గగన్ కూడా చెప్పొచ్చా? Yes, sir. సో గగన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఇస్ ద 8% రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్? క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఇస్ ద నెట్ అసెట్స్? 9,24,000 into 8%. ఇంటూ 8% అంటే రిటర్న్ ఎంత రావాలన్నా? 73,920. 73,920 రిటర్న్ రావాలన్నా. సో అదే చెప్పాను, 100 రూపీస్ క్యాపిటల్ కి 12 రూపీస్ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే 12% ప్రిఫరెన్స్ షేర్ కాబట్టి అది షేర్ హోల్డర్ కి. 6,60,000. 73,920 ఇన్కమ్ రావాలంటే కంపెనీ ఎంత క్యాపిటల్ ఇష్యూ చేస్తే వాడికి ఇన్కమ్ 73,920 వస్తుంది? 6,16,000. 6,16,000. ఆటోమేటిక్ గా నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అవుతాయి అంటే 6,16,000/10 that equals to 61,600 షేర్స్. వాడు అడిగిన పాయింట్ ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ టు బి ఇష్యూడ్ టు నీల్ అండ్ గగన్ అన్నాడు. సో ఈక్విటీ షేర్స్ ఇక్కడ అయిపోయింది, ప్రిఫరెన్స్ షేర్స్ ఇక్కడ అయిపోయింది. ఇదేమో నీల్కి, ఇదేమో గగన్ కి సపరేట్ గా చేశాను. దీనిలో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఫైనల్ అడిగిన రెండో పాయింట్ ఇంకొకటి అడిగాను, పీసీ ఎంత అని అడుగుతున్నాను. పీసీ అంటే ఇద్దరికి ఇచ్చేదే కదా, సో ఇద్దరికి కలిపి ఎంతో చూడాలి మనం. ఒక చిన్న స్టేట్మెంట్. సో మనం చేస్తే రెగ్యులర్ స్టేట్మెంట్ చేసినా పర్లే, లేదా డైరెక్ట్ గా వాల్యూస్ వేసినా పర్లే. సో నీల్ గగన్ లో ఈక్విటీ షేర్లు క్యాపిటల్ ఇష్యూ చేస్తాం. అది ఎంత అంటే 11,400 into 25. క్యాలిక్యులేట్ చేయాలి. 11,400 షేర్స్ ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అన్న? 25. 11,400 into 25 అంటే అమౌంట్ ఎంత? 2,85,000. అలాగే గగన్ కూడా ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తున్నాం? 12,600. 12,600. సో 12,600 ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ 25 అంటే ఎంత? 3,15,000. 3,15,000 అంతేనా? Yes, sir. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా ఇష్యూ చేస్తాం. ఇది ఎగ్జాక్ట్ గా మనం చేసేస్తాం. దీనికి వాల్యూస్ మనకు తెలుసు. ఒకటేమో 5,60,000, 6,16,000. 6,16,000. సో టోటల్ గా పీసీ ఎంత ఇస్తున్నాము అంటే టోటల్ గా, సో నీల్ కి ఎంత ఇస్తున్నామని కలిపితే 8,45,000. నీల్ కి 8,45,000 ఇస్తున్నానన్నా, గగన్ కి
9,31,000. 9,31,000 వస్తున్నా. ఇద్దరికి కలిపి టోటల్ గా 17,76,000. అంటే 17,76,000 రూపీస్ ఖర్చు పెట్టి నీలన్ గగన్ ని ఒక కొత్త కంపెనీ కొనుక్కుంది అని అర్థం. రైట్. సో నోట్ చేయండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇంటర్లింకింగ్ అనేది సెంటెన్స్ లో అర్థం కావాలి. 8% రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్ వస్తుంది, కరెక్టే. ఇట్ షుడ్ బి ఇన్కమ్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూ చేస్తే వాడికి ఇన్కమ్ ఏంటి అని అంటే వెంటనే 100 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అయితే 12 రూపీస్ ఇన్కమ్, ఎందుకంటే 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కాబట్టి. 100 రూపీస్ ఫేస్ వాల్యూకి 12 రూపీస్ ఇన్కమ్ అయినప్పుడు మరి 73,920 రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్ 8% క్యాలిక్యులేట్ చేస్తే ఇంత ఇన్కమ్ రావాలంటే ఎంత క్యాపిటల్ ఇష్యూ చేయాలి కంపెనీ? సో కొత్త కంపెనీ 6,16,000 ఇష్యూ చేస్తే ఆటోమేటిక్ గా గగన్ కి 73,920 షేర్ క్యాపిటల్ మీద డివిడెండ్ రూపంలో వాడికి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఈక్వలెంట్ అంటే మీనింగ్ అది. మా అక్షయ్ విన్నావా? అర్థమైందా? ఇది ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. రైట్. సో దీంతో మనకి పర్చేజ్ కన్సిడరేషన్ మీద సమ్స్ కంప్లీట్ అయ్యాయనా? సో మనం ఇవాళ సెషన్ ఇక్కడితో ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రేపు క్లాస్ లో అకౌంటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం పూర్తిగా. రైట్. అకౌంటింగ్ స్టార్ట్ చేశాక మనం ఏవైతే పీసీలో చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ ని డీల్ చేయలేదో అవి పీసీకి సంబంధం లేకపోయి ఉండొచ్చు, బట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అవి అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా రాసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. అకౌంటింగ్ ఫర్ అమాల్గమేషన్ టాపిక్ లో మనం ప్రజెంట్ చేసింది కేవలం పీసీ క్యాలిక్యులేషన్ మాత్రమే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.